నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ కార్యకర్త గుత్తుల వేణు కుటుంబానికి టీడీపీ కార్యకర్తల సంక్షేమ ప్రమాద బీమా నిధి నుండి 2 లక్షల రూపాయల సహాయం. వసంత పంచమి సందర్భంగా భీమవరం సర్ సివి రామన్ స్కూల్లో ఘనంగా సరస్వతి పూజ, సామూహిక అక్షరాభ్యాసాలు. చినమీరన్ దత్తసాయి మందిరం 25వ వార్షిక మహోత్సవాల ముగింపు సందర్భంగా ప్రత్యేక పూజలు, అఖండ అన్న సమారాధన. మాఘమాసం మొదటి ఆదివారం సందర్భంగా వెలివర్రు గ్రామదేవత వీర పేరంటాలమ్మ వారికి 108 రకాల సారి సమర్పించిన ముదుండి శ్రీనివాసరాజు దంపతులు. భీమవరం పట్టణం 36వ వార్డులోని టీడీపీ కార్యకర్త గుత్తుల వేణు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా టీడీపీ కార్యకర్తల సంక్షేమ ప్రమాద బీమా నిధి నుండి 2 లక్షల రూపాయలు చెల్లించినందున వారి కుటుంబ సభ్యులు, టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మిని టీడీపీ నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుని ప్రమాదాల్లో మరణించిన కుటుంబాలకు ప్రమాద బీమా అండగా నిలుస్తుందని తెలిపారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పదసారి మాట్లాడుతూ టీడీపీ సీనియర్ కార్యకర్త గుత్తుల వేణు రోడ్డు ప్రమాదంలో మరణించగా టీడీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, వార్డు ఇన్ఛార్జ్ ములుగుత్తి శ్రీనివాస్, స్థానిక టీడీపీ నాయకులు వెంటనే స్పందించి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ద్వారా రాష్ట్ర పార్టీకి నివేదికలు త్వరితగతిన పంపించడంతో ఇన్సూరెన్స్ విడుదలై వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ టీడీపీ కార్యకర్త గుత్తుల వేణు నవంబర్ 23న మహదేవపట్నం వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తోట సీతారామలక్ష్మి ద్వారా బీమా నగదు రుసుము జనవరి 28వ తేదీని ఇప్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ కార్యదర్శి గూడూరు సుబ్బారావు, టీడీపీ అంగన్వాడీ డ్వాక్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, టీడీపీ భీమవరం మండల అధ్యక్షుడు రేవు వెంకన్న, టీడీపీ నాయకులు ములుగుత్తి శ్రీనివాస్, మెంటే గోపి, భూపతిరాజు, బుజ్జిరాజు, ఎద్దు యేసుపాదం, ఎండీ నౌషాద్, ఉప్పులూరి చంద్రశేఖర్, పామత్తి వెంకటరామయ్య, పాలా శ్రీరామదాసు, ములుగుత్తి శివాని, కొరిపల్లి శ్రీనివాస్ చౌదరి, చోడిశెట్టి నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. చాలా చిన్న వయసులో, ఎందుకంటే గుత్తుల వేణుగారు అని ఆయన పార్టీ కార్యకర్త, పార్టీకి ఎన్నో కార్యక్రమాలు చేసి ఆయన సేవలు అందించారు. ఆయన అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదం చనిపోవడం జరిగింది. దాదాపు అది 2 నెలలు అయినట్టుంది కదమ్మా, 2 నెలలు అయింది. వెంటనే మా దగ్గరున్న టౌన్ ప్రెసిడెంట్ కావచ్చు, అక్కడ వార్డు ప్రెసిడెంట్ కావచ్చు, వార్డులో ఉన్నవాళ్ళు, అలాగే మా సెక్రటరీ అందరూ కలిసి అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుని పార్టీకి తెలియజేయడం జరిగింది. అది వెంటనే జీవిత వ్యాధి ఇన్సూరెన్స్ కింద వాళ్ళకి, అంటే వాళ్ళు పోయిన మనిషిని తీసుకురాలేం, కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ఎన్నో రకాలుగా పార్టీలో కార్యకర్త కష్టపడ్డ కార్యకర్తను ఆదుకోవాలని చంద్రన్న బీమా కావచ్చు, ఇలాగే సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కావచ్చు, ఎన్నో రకాల కార్యక్రమాలు పెట్టడం మనందరికీ తెలుసు. అదేవిధంగా ఈ రోజున 2 లక్షల రూపాయలు, అంటే ఇది జనవరి ముందు జరిగింది కాబట్టి నవంబర్లో 2 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పట్టడం జరిగింది. వాళ్ళకి 2 అబ్బాయిలు కూడా ఉన్నారు పాపం. వాళ్ళకి ఆవిడ చాలా చిన్న వయసు అని తెలుస్తుంది కదా, తప్పనిసరిగా ఆవిడ అడుగుతున్నారు 2 అబ్బాయిలు కూడా ఏదైనా చదువు ద్వారాగా, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానీ ఆదుకుంటే మంచిదని. తప్పనిసరిగా మేము మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటామని, పార్టీ అండగా ఉంటుందని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి మొన్న మాకు ప్యారిటీ బ్యూరో మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. అంటే స్కూల్స్ అయిపోయాక జూలైలో స్కూల్ ఓపెన్ చేసే ముందు ఎవరైతే పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళకి తల్లి ఒడి పెట్టారు, అమ్మవారు అనే పేరుతో వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అదొక, ఎందుకంటే ఎంతోమంది మనిషిని తీసుకురాలేం, కానీ కొత్త ఓట కలిగించే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, ప్రతి ఒక్కరికి కూడా మా నియోజకవర్గ తరఫున, మా నాయకుల తరఫున, మీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ భీమవరం నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పార్టీ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో నవంబర్ 23వ తేదీన పార్టీ కార్యకర్త గుత్తుల వేణు గారు ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంగా వారి తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధి నుండి ఇన్సూరెన్స్ 2 లక్షల రూపాయలు రాష్ట్ర పార్టీ నుండి ఇవ్వడం జరిగింది. దాన్ని ఈ రోజున వారి కుటుంబ సభ్యులకి
తోట సీతారామకృష్ణ గారి ద్వారా అందజేయడం జరుగుతుంది. ఇది గత సంవత్సరంలో ఇచ్చినటువంటి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మొన్న జనవరి నుంచి కూడా కొత్త సభ్యత్వం చేరిన వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రమాదవస్తు జరిగితే వారికి 5 లక్షలు ఇచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. ఆ విధంగా జనవరి 1వ తారీఖు నుంచి అయితే 5 లక్షల రూపాయలు వస్తుంది. ఇది జనవరికి ముందు జరిగింది కాబట్టి వారికి గతంలో ఉన్నట్లుగా 2 లక్షల రూపాయలు రాష్ట్ర పార్టీ నుండి రావడం జరిగింది. అది సీతారామకృష్ణ గారి చేతుల మీదుగా వారికి కుటుంబ సభ్యులుగా అంది. భీమవరం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో శ్రీ సీతారామలక్ష్మి గారు పోలిట్ బ్యూరో సభ్యులైన వారి ఆధ్వర్యంలో ఈ రోజున స్థానిక టౌన్ పట్టణ 36వ వార్డులో గుత్తుల వేణు అని ఆయన నవంబర్ 23వ తారీఖున ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. ఆయనకి విషయం తెలుసుకున్న మా వార్డు ఇన్ఛార్జ్ అయిన ములుగుత్తి సీని గారు చెప్పడం జరిగింది. వెంటనే మా సీతారామలక్ష్మి గారు వెంటనే స్పందించి నన్ను శేఖర్ని సెక్రటరీ గారు మేము 4 వెళ్ళి వెంటనే ఆవిడ డీటెయిల్స్ అన్నీ తీసుకుని రాష్ట్ర పార్టీ ఆఫీస్కి పంపడం జరిగింది. వారు సభ్యత్వం చేయించుకుని ఉన్నారు. అప్పటికే దాని రీత్యా 2 లక్షల రూపాయలు నగదు డిసెంబర్ 28వ తారీఖు 29వ తారీఖున బ్యాంకుకి ఆటోమేటిక్గా అందులోనే బ్యాంకులో జమ చేయడం జరిగింది. వారు మమ్మల్ని అందరినీ మేడం గారిని మా అందరికి కనిపించి కృతజ్ఞతలు తెలపడానికి ఈ కార్యాలయానికి వచ్చారు. 23వ తారీఖున మరి పార్టీ కార్యకర్త గుత్తుల వేణు ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. మరి గత సంవత్సరం కాబట్టి పార్టీ సభ్యులందరూ కూడా వెంటనే స్పందించి మరి మా ఇన్ఛార్జి సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో మరి ఆ నాయకులు కార్యకర్తలు వెళ్ళి వెంటనే ఆ సమాచారం అంతా కూడా పార్టీకి తెలియజేయడం జరిగింది. మరి ఆ కార్యకర్తకి వెంటనే మరి గత 29వ తారీఖునే జనవరి 29వ తారీఖున కూడా మరి ఇన్సూరెన్స్ శాంక్షన్ చేయడం జరిగింది వాళ్ళ బ్యాంకులో. ఈ రోజున పార్టీ నాయకులు అందరూ కూడా వాళ్ళు ధన్యవాదాలు తెలియజేయడానికి రావడం జరిగింది. మరి పార్టీలో ఏ ఒక్కరికి కూడా కార్యకర్త కష్టకాలం వచ్చినా కూడా పార్టీ ఇలా ఆదుకోవడం ఉన్నందుకు మరి నాయకులకి కార్యకర్తలకి వాళ్ళ ఈ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసి ప్రతి కార్యకర్త కూడా మన చేదోడు వాదోడు ఉండడానికి ఇదే నిదర్శనం అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. గత నవంబర్లో నా క్లస్టర్ అయిన 36వ వార్డులో ఉంటున్న గుత్తుల వేణువు గారు ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఆ విషయాన్ని ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ జిల్లా ఇన్ఛార్జి భీమవరం ఇన్ఛార్జి గారు పాలిట్ బ్యూరో సభ్యులైన శ్రీ సీతారామకృష్ణ గారి ఆధ్వర్యంలో వెంటనే అది పార్టీ ఆఫీస్కి తెలియజేయడం జరిగింది. అది వెంటనే అయిన వెంటనే అక్కడి నుంచి ఆ బాధిత కుటుంబానికి 2 లక్షల వారి అకౌంట్లో పట్టడం జరిగింది. మరి ఈ విషయంలో పూర్తిగా సహకరించిన పాలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారికి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా నాన్నగారి పేరు గుత్తుల వేణు. మొన్న 2024 నవంబర్ 23వ తారీఖున రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. వెంటనే విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి ఆదుకున్నారు. 2 లక్షలు సహాయం చేశారు. భీమవరం ఇన్ఛార్జ్ తోట సీతా మహాలక్ష్మి గారికి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేశాను. పవిత్రమైన వసంత పంచమి రోజున సంగీతం, కళలకు దేవత అయిన సరస్వతీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారని, ఈ పవిత్రమైన రోజే సరస్వతీదేవి జన్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందని పురోహిత పండిత్ వేలూరి కిరణ్ శర్మ అన్నారు. వసంత పంచమి సందర్భంగా సర్ సివి రామన్ స్కూల్లో విద్యార్థులచే సరస్వతి పూజలు, సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాలను సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ సరస్వతీదేవిని పూజించిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుందని, పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం వల్ల వారు త్వరగా పురోగమిస్తారని, ఇంట్లో కూడా సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుందని, మనసు ఏకాగ్రతతో ఉంటుందని అన్నారు. ప్రిన్సిపాల్ పెండ్యాల సరిత మాట్లాడుతూ 14 మంది విద్యార్థులచే అక్షరాభ్యాసం చేయించామని, 110 మంది విద్యార్థులచే సరస్వతి పూజ నిర్వహించామని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె పార్వతి, వరలక్ష్మి, శైలజ, దేవి విద్యార్థులు పాల్గొన్నారు. ధర్మార్థ కామ్యమోక్ష కామ్యార్థ శుభఫల అవాయే ఆదౌ నిర్విఘ్న ప్రారంభ విరాణాపస్మరాణాపస్సందాక్షియాపో ధ్రువీష్య
ఓం మహాగణాధిపతయే నమః. శ్రీపార్థం ద్వితీయాం కోటి సూర్య మే దేవ దేవి సరస్వతి వాచే ప్రపాదని వేదనాం ప్రియవతు జ్ఞానదృతిమవాహయాది వేనామావిత్రయవతు. ఓం శ్రీ జ్ఞానసరస్వత్యై నమో నమః. ఓం సుమంగళే శోకరే సుఖే శాంత్యాసుదాసనే జ్ఞానముద్రా జ్ఞానజ్ఞాన స్వరూపిణి. జై सरस्वती माता की जय नमः. हाँ जी चपरा सिद्धम नमः. ओम ध्रुवंदे च रावणो ध्रुवंदे च बृहस्पतिः ध्रुवंद्या बलनेया बलापत्रायाश्च पुष्पणिः बृहस्पतिः प्रसूता स्थानं मुञ्चन्त्वागम्. भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंध्य विलासिनी वाराहि त्रिपुरांबिके वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंध्य विलासिनी वाराहि त्रिपुरांबिके भवती विद्यां देहि भगवती सर्वार्थ साधिके भवती विद्यां देहि भगवती सर्वार्थ साधिके सत्यार्थ चंद्रिके मां पाहि महनीय मंत्रात्मिके मां पाहि मातंगी मायात्मिके मां पाहि महनीय मंत्रात्मिके मां पाहि मातंगी మాయాత్మికే. అందరికీ శుభోదయం. నా పేరు మురారి. నేను 8వ తరగతి చదువుతున్నాను సర్ సివి రామన్ పాఠశాలలోని. ఈరోజు నేను సరస్వతి శ్లోకం పాడబోతున్నాను. యా కుండేంద్ర తుషారహార ధవల యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసన యా వీలా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి విద్దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి నిశ్యేషజాధ్యాపహ. ధన్యవాదాలు. సరస్వతి రామన్ విద్యా సంస్థల్లో శ్రీ పంచమి పురస్కరించుకుని విద్యార్థుల చేత జ్ఞాన సరస్వతి అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వసంత పంచమి శ్రీ పంచమి అనగా ఆ అమ్మవారు ఆవిర్భవించిన రోజు అని పెద్దలు చెప్తున్నారు. ఈ రోజు కనుక ఎవరైతే అమ్మవారిని భక్తితో ఆచరణ చేస్తారో, భక్తితో ఎవరైతే పూజ చేస్తుంటారో అమ్మవారి యొక్క అనుగ్రహం చేత సకల విద్యా పారంగతులై సకల పరీక్షల్లోనూ ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత కలిగి అందరూ కూడా మంచి విద్యాబుద్ధులు పురస్కరించుకొని చక్కగా ఉంటారని చెప్పి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ప్రతి ఒక్కరూ కూడా సుఖసౌఖ్యాలతో చక్కగా ఉండి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అందరూ సకల పరీక్షల్లోనూ ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత సాధించి సుఖంగా ఉండాలని అమ్మవారి యొక్క అనుగ్రహం అందరి మీద సకలంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వసంత పంచమి శుభాకాంక్షలు. ఈ రోజున వసంత పంచమి అన్న శ్రీ పంచమి అన్న ఒకటేనండి. ఈరోజు మా సర్ సివి రామన్ స్కూల్లో వసంత పంచమి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ శ్రీ పంచమి అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ పండుగగా జరుపుకునేటువంటి ఒక మంచి రోజు ఇది. ఈ రోజున అక్షరాభ్యాసం ఎందుకు చేస్తారంటే అక్షరం అంటే నాశనం లేనటువంటిది. పిల్లలకి ఈ రోజున అక్షరాభ్యాసం చేయించడం వల్ల శ్రీ పంచమి రోజున వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెంది మంచి ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారని చెప్పేసి ఈ రోజున పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడం జరుగుతుంది. ప్రతి పిల్లలకి కూడా ఆ సరస్వతీదేవి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. ముందుగా అందరికీ వసంత పంచమి లేదా శ్రీ పంచమి శుభాకాంక్షలు. వసంత పంచమి అంటే సరస్వతీదేవి పుట్టినరోజు అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున అక్షరాభ్యాసాలు చేసినట్లయితే పిల్లలందరూ అభివృద్ధి పదంలో నడుస్తారని పూర్వకాలం నుంచి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి సర్ సివి రామన్ స్కూల్లో ఈ కార్యక్రమానికి విచ్చేసిన రంగసాయి గారికి, అదేవిధంగా బీసీఎన్ ఛానల్ వాళ్ళకి నా ధన్యవాదం. థ్యాంక్ యూ.
భీమవరం చెనుమీరంలోని పంచాయతీ ఆఫీస్ వద్ద దత్తసాయి మందిరం 25వ వార్షిక మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అభివృద్ది కమిటీ భక్త బృందం ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం కృష్ణమాచార్యులు, సుదర్శనం రామదుర్గ కుమారాచార్యులచే సోమవారం గోపూజ, మహాకుంభాభిషేకం, అఖండ అన్న సమారాధన నిర్వహించినట్లు శ్రీ దత్తసాయి మందిర అభివృద్ది కమిటీ నాయకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి బాబావారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాణింగపల్లి సత్యపవన్ కుమార్ ఆచార్యులు, ఆలయ కమిటీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. మన చిరుమతి గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ దత్సాయి వారి యొక్క 25వ వార్షికోత్సవం సందర్భంగా మొన్న 31వ తారీఖు నుంచి 5 రోజుల పాటు వార్షిక మహోత్సవాలు లోక కళ్యాణార్థం చేయడం జరిగింది. ఇదేంటంటే ఫస్ట్ రోజు యొక్క దత్తసాయి హోమ కార్యక్రమాలు, శుక్రవారం నాడు అష్టలక్ష్మి హోమాలు, సాయంకాలం పుష్పార్చన కార్యక్రమం మరియు జ్యోతిర్లింగార్చన కార్యక్రమం జరిగాయి. అదేవిధంగా శనివారం నాడు యొక్క సీతారాముల యొక్క హవన కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరిగింది. సాయంకాలం సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది. అదేవిధంగా నిన్న ఆదివారం, నిన్న ఉదయం యొక్క శివునికి సంబంధించినటువంటి యొక్క హోమాల కార్యక్రమాలు జరిగాయి. సాయంకాలం శివ కళ్యాణం జరిగింది. ఈరోజు మహాకుంభాభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఇంకో కొద్దిసేపట్లో కుంభాభిషేకం అయిన తర్వాత మహాసంతర్పణ కార్యక్రమం యొక్క బాబావారికి మహాసంప్రోక్షణ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలు కూడా గ్రామం యొక్క ప్రజల యొక్క సహకారంతో, భక్తుల యొక్క సహకారంతో చేయడం జరుగుతుంది. బాబాని ఎవరైతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారో వారికి సకల ఆయురారోగ్యాలు కూడా బాబావారు ప్రసాదిస్తారు అనేటువంటి నమ్మకంతో భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి మన చిరమేరి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ దత్తసాయి వారిని అందరూ కూడా దర్శించి వారి యొక్క కోరికలు తీర్చుకుంటూ వారి యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు తీర్చుకుంటున్నారు. అదేవిధంగా భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి దైవంగా మన చిరమేరం బాబా వారు అందరికీ కూడా సుపరిచితులుగా ఉన్నారు. జై సాయిరాం. భీమవరం గునుపూడి నాచువారి సెంటర్ కుమ్మర్ల పెదవీధిలో వేయించేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి దేవస్థానం 103వ వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారపు సూర్యనారాయణ కుమార్లు, ఆలయార్చకులు శనివారపు రాము నేతృత్వంలో శనివారపు మణికంఠ కుమార్చే త్రయాహ్నిక దీక్షలో భాగంగా గణపతి పూజ, మండప పూజ, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, శ్రీ పంచమి సందర్భంగా సరస్వతి పూజ, సామూహిక అక్షరాభ్యాసాలు, సుదర్శన హోమం, నక్షత్రపూర్వక నవగ్రహ హోమం నిర్వహించారు. ఆలయ కమిటీ సేవా సమితి ఆధ్వర్యంలో ఆలయ వార్షిక మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు శనివారపు వెంకట్రాము తెలిపారు. ఆలయ కమిటీ నాయకులు రామలీల, తుమ్మిడి గంగాధర్, డి శేఖర్, తుమ్మిడి రాజశేఖర్, తుమ్మిడి మునేశ్వరరావు, తుమ్మిడి వెంకటరామకృష్ణ, తుమ్మిడి బాలాజీ, రామకృష్ణ, సత్యవతి దంపతులు పాల్గొన్నారు.
సర్వక్షేమార్థి రేపటి రోజున రుద్రాయ నమః. భీమవరం గురిపూడిలో వేంచేసి ఉన్న శ్రీ 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 భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారి 103వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు వసంత పంచమి, మాఘపంచమి అంటాం, మహాపుణ్యకాలం విశేష సమయంలో ఈరోజు 2వ రోజు కార్యక్రమం ఆచార్యముఖేన శ్రీ మా ప్రధాన అర్చకులు శనివారపు రాము గారు వారు, తర్వాత బాబీష్ గారి వేద పండితుల నేతృత్వంలో వారి శిష్య బృందంతో ఈ రోజున మొట్టమొదట గణపతి పూజ, మంటప పూజ, త్రిశూలేశ్వర పూజ జరిగిన అనంతరం ఇప్పుడు స్వామివారికి సోమవారం రుద్రాభిషేకం జరుగుతుంది. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం. ఈరోజు సుదర్శన హోమం, నవగ్రహ హోమం జరుగుతాయండి. ఈరోజు ముఖ్యంగా మాఘశుద్ధ పంచమి కాబట్టి సామూహిక అక్షరాభ్యాసాలు, సరస్వతి మాతని మనం ఈ రోజున ఆమె యొక్క ఆవిర్భావాన్ని పురస్కరించుకుని పిల్లలందరికీ అఖండ విద్యాభివృద్ధి జరగాలని కోరుకుంటూ చక్కగా పిల్లలందరి చేత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం, సరస్వతి పూజ జరుగుతుంది. అదేవిధంగా మనం 103 సంవత్సరాల నుంచి ఈ స్వామివారిని సేవలో నిరంతరం తరిస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం ధన వస్తు రూపేణ ప్రజల యొక్క, భక్తుల యొక్క సహాయ సహకారాలతో, తోడ్పాటుతో ముందుకెళ్తున్నాం. మనం ఎన్నో సంవత్సరాలుగా ఈ గుడిని పునర్నిర్మాణం చేయాలని అనుకుంటున్నాం. ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. కావున ప్రతి సంవత్సరం చెప్తున్నట్లే ఇక్కడ ఉన్న అందరి భక్తులకి విన్నవించుకునేది ఏమిటంటే, మీరు మీ యథాశక్తి సహాయ సహకారాలు అందిస్తే మనం రేపటి తరానికి ఒక మంచి గుడిని ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో మనం గుడి బడి బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. అందువల్ల ఈ గుడి పునర్నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. లింగం జీర్ణోద్ధరణకు వచ్చింది. అందువల్ల ఇదివరకు స్థలం యొక్క ప్రదేశం తక్కువ ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడినాయి. భగవంతుడి దయ వల్ల ఈ సంవత్సరం అవి క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా మాఘమాసం దాటగానే ఒక మంచి ముహూర్తం తీసుకుని ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రారంభించడం పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి భక్తులకి తెలియపరుస్తాం. భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి కాబట్టి ఆ జగన్మాత ప్రీత్యర్థం చండీ హోమం చేస్తాం. ఆ తర్వాత అంటే సూర్య నమస్కారాలు, ప్రాతకాల పూజలు అయిన తర్వాత పల్లకీ సేవ ఉంది. ఆ పల్లకీ సేవకి అందరూ ఆడపడుచులందరూ మరి భక్తులందరూ ఇచ్చేసి మంగళ వాయిద్యాలతో మనం స్వామివారి శ్రీ ఉమా అన్నపూర్ణ సమేత సోమేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ మనం పూజలు నిర్వహించి వస్తాము. ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని తర్వాత మధ్యాహ్నం జరిగేటువంటి ఆ చండీ హోమం అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అఖండ దీపారాధన, తర్వాత అత్యంత వైభవోపేతంగా మనం నిప్పులగుండం కార్యక్రమం జరుగుతుంది. నిప్పులగుండం తర్వాత సోలాలతోటిని ప్రభలతోని గ్రామోత్సవం జరుగుతుంది. గ్రామోత్సవం భక్తులందరూ పాల్గొని తెల్లవారులు జరిగేటువంటి అంగరంగ వైభవంగా జరిగేటువంటి స్వామివారి యొక్క గ్రామోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క కృపాకటాక్షలను పొంది తీర్థప్రసాదం పొంది అందరూ ఆయురారోగ్యాలతో ఆనంద సౌభాగ్యాలతో ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాను. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి 103వ వార్షికోత్సవ సందర్భంగా గత పూర్వం నుంచి చేస్తున్న ఈ సంబరాలకి భక్తులందరూ సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ సంవత్సరం కూడా నూతన దేవాలయం పునరుద్ధరించాలని అనుకుంటున్నాం. దానికి కూడా భక్తులందరూ సహకరించాలని కోరుచున్నాము. అలాగే రేపొద్దున జరగబోయే అఖండ అన్న సమారాధనకి ప్రధానదాత శ్రీ వానపల్లి రామకృష్ణ గారు కుటుంబ సభ్యులు హేమశంకర్ మరియు వాళ్ళ తమ్ముడు సుగునికి మా దేవస్థానం తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం ఇది 4వ సంవత్సరం నుంచి వీరి కుటుంబ సభ్యులు వాళ్ళ నాన్నగారి పేరున వానపల్లి రామకృష్ణ గారు కుటుంబ సభ్యుల తరపున ఈ అన్నదమ్ములు ఎంతో భక్తి శ్రద్ధతో అన్న సమారాధన చేస్తున్నారు. వారికి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని దేవస్థానం తరపున స్వామివారి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఉత్సవాలు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా చేస్తున్నారు. అందరూ విరివిగా చందాలు ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిన కోరుచున్నాం. అలాగే పునర్నిర్మాణం గుడి విషయంలో కూడా అందరూ కష్టపడి విరివిగా విరాళాలు తెచ్చి గుడిని కూడా వైభవంగా కట్టుకుని మన 10 సంవత్సరాల తరతరాలు ఇలాగా ఇదే విధంగా చేసుకోవాలని ఆశిస్తున్నాను.
స్పేస్ సంస్థ ఆధ్వర్యంలో భీమవరంలో చిత్తడి నేల దినోత్సవంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ పిఆర్కే రాసు మాట్లాడుతూ మన డెల్టా ప్రాంతానికి చిత్తడి నేలలు ఒక వరమని, అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న చిత్తడి నేలలు నీటిని శుద్ధి చేసి భూగర్భ జలాలను పెంచడంతో పాటు వ్యవసాయానికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. కె కమలాకర్ శర్మ మాట్లాడుతూ చిత్తడి నేలలు కార్బన్ ప్రాసెసింగ్ లో ముఖ్యమైన భూమిక పోషిస్తాయని తెలియజేశారు. కె గోపాలకృష్ణంరాజు మాట్లాడుతూ భూగర్భ నీటి నిల్వలు పెంచడంలో చిత్తడి నేలలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేశారు. తమ్మినేడి నాగేశ్వరరావు మాట్లాడుతూ చిత్తడి నేలలు పరిరక్షించవలసిన బాధ్యత రైతుల మీద కూడా ఉందన్నారు. ఎం సత్యనారాయణరాజు మాట్లాడుతూ జీవ వైవిధ్యానికి చిత్తడి నేలలు ఎంతగానో ఉపయోగకరమని అన్నారు. స్పేస్ ప్రెసిడెంట్ గోపిశెట్టి మురళీ కృష్ణారావు మాట్లాడుతూ తుఫాన్లు, వరదల నుండి తీర ప్రాంతాలను కాపాడటంలో చిత్తడి నేలలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. దండు జగన్నాథరాజు మాట్లాడుతూ చిత్తడి నేలల వల్ల భూసారం పెరుగుతుందని, భూముల సండ్రు కింద మారకుండా ఉండేందుకు చిత్తడి నేలలు ఉపయోగపడతాయన్నారు. పాతపాటి మురళీ రామరాజు మాట్లాడుతూ చిత్తడి నేలలు ప్రాముఖ్యతను, ఉపయోగాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణవర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఫిబ్రవరి 2 వెట్లాండ్స్ డే. ఈ ప్రాంతవాసులకి వెట్లాండ్ అంటే ఏంటో చెప్పవలసిన బాధ్యత అందరిపైన ఉంది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మనం నుంచున్నదే గోదావరి డెల్టా. వెట్లాండ్ అంటేనే డెల్టాలు అని అర్థం. అది చాలామంది తెలియదు. స్పాంజ్ లైక్ బెడ్, ఇంగ్లీష్లో స్పాంజ్ లైక్ అన్నాను. అంటే మెత్తటి పదార్థం ఉన్నటువంటి ఏ ప్రాంతాన్నైనా వెట్లాండ్ అని పిలుస్తాం. ఈ వెట్లాండ్ అని పిలిచినప్పుడు ముందు మన భారతదేశం కనుక చూస్తే ఆల్మోస్ట్ ఇన్ని డెల్టాలు అంటే గోదావరి, కృష్ణ, అదేవిధంగా కావేరి, అదే గంగా, అలా వేరియస్ రివర్స్ అంటే ఈ వేరియస్ టైప్స్ ఆఫ్ రివర్స్ ఒకే కంట్రీలో ఉంటాం. ఆ రివర్ల మైదాన ప్రాంతాలన్నింటినీ కూడా చిత్తడి నేలలు అంటాం. ఆ చిత్తడి నేల యొక్క రక్షణ గురించి మనం ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఆ అవేర్నెస్లో భాగంగా 2 రకాల చిత్తడి నేలలు ఉంటాయి. ఫారెస్ట్లో చిత్తడి నేల ఉంటుంది. ఈ పాద ప్రాంతం అయినటువంటి సముద్రంలో కలిసి చోట ఉన్నటువంటి డెల్టాల్లో చిత్తడి నేలలు ఉంటాయి. ఫారెస్ట్ దగ్గర ఉన్న చిత్తడి నేల వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ ప్లాంటేషన్స్ ఉండటం వల్ల, మొక్కలు ఎక్కువ ఉండటం వల్ల అక్కడ పడిన వర్షాన్ని ఆ చిత్తడి నేల అక్కడ స్పాంజిలైట్ బెడ్ అన్నాను. అందులో స్పాంజిలైట్ బెడ్లో నీళ్లు పోస్తే ఏమవుతుంది, అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆ అబ్జార్బ్ చేసుకున్న నీళ్ళని 365 రోజులు వదులుతూ ఉంటుంది. ఆ అబ్జార్ప్షన్ పాండ్లోంచి నీళ్లు కిందకు వస్తాయి. ఇవాళ మనం గోదావరి డెల్టాలో ఇంతకాలం అంటే ఆల్మోస్ట్ 150 సంవత్సరాల నుంచి కూడా మనం 2వ పంట పండించుకుంటున్నాం. అంటే దానికి కారణం మీరు గోదావరిలో నీళ్లు రంగు చూస్తే తెలుస్తుంది. మన వర్షాకాలంలో వచ్చిన నీళ్ళన్నీ కూడా ఎరుపు రంగుతో ఉంటాయి. అది సర్ఫేస్ వాటర్. ఇవాళ పంటకాలం దగ్గరికి వెళ్ళి చూస్తే నీళ్ళన్నీ కూడా మా బ్లూ కలర్లోనూ లేకపోతే లైట్ కలర్లోనూ ఉంటాయి. దాని అర్థం అది భూగర్భ జలాలు. భూగర్భం అంటే అక్కడ అటవీ ప్రాంతంలో స్పాంజిలైట్ బెడ్లో ఉన్న నీరు నవంబర్ నెల నుంచి అది కిందకి దిగటం మూలంగా మనం ఆ ఓట నీరుతో ఇప్పటివరకు మనం బతికాం. అందుచేత చిత్తడి నేలను ఇది ఫారెస్ట్ ప్రాంతంలో రక్షించుకోవాలి. నది ముఖద్వారం దగ్గర, నది శివర ప్రాంతమైన డెల్టా దగ్గర రక్షించుకోవాలి. ఆ రక్షించుకోవాలనే పదం దగ్గర ఇక్కడ ఏంటంటే ఈ రోజుల్లో రైస్ బౌల్ ఆఫ్ ఇండియా కింద డెల్టాలన్నీ ప్రసిద్ధి చెందింది. అటువంటిది ఇప్పుడు డెల్టాలన్నీ కూడా క్యాన్సర్ బౌల్ ఆఫ్ ఇండియాస్ కింద తయారైంది. ఆ సిక్నెస్, సాయిల్ సిక్నెస్ ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ వాడటం మూలంగా సాయిల్ సిక్నెస్ పెరిగి జబ్బు వచ్చిన మనిషి నుంచి వచ్చే ప్రోడక్ట్ కూడా జబ్బు వచ్చిన ప్రోడక్టే వస్తుంది. ఆ ప్రోడక్ట్స్ అన్నది ఎంత మూలంగా ఆ పెస్టిసైడ్ రెసిడ్యూస్తో క్యాన్సర్లు, ఇతర జబ్బులు రావడానికి ఉన్నాయి. కనీసం ఈ రోజునైనా ఈ ఆర్గానిక్ మెన్యూతోటి ఈ స్పాంజిలైట్ బెడ్స్ అనేటువంటి గోదావరి డెల్టా, కృష్ణ అన్ని డెల్టాల దేశంలోని అన్ని డెల్టాలని రక్షించుకుంటే దాని నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా బాగుంటాయి. కొంచెం మానవాళి మనుగడని కాపాడుకోగలుగుతాం. లేకపోతే చాలా కష్టం అవుతుంది. భవిష్యత్తులో మానవాళి మనుగడే కష్టమయ్యే పరిస్థితులు ఉన్నాయి అనే విషయాన్ని గుర్తించి 1971లో ఇరాన్లోని రామ్సర్ అనే నగరంలో ఈ 164 దేశాలు ఒప్పందానికి వచ్చి ఈ చిత్తడి నేల పరిరక్షణ చేసుకుందామని ఒక నిర్ణయాన్ని రావడమే ఈ పర్యావరణ అంతర్జాతీయ చిత్తడి నేలల పర్యావరణ పరిరక్షణ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఈ రోజున మనందరం అవసరాన్ని గుర్తించాలి. భవిష్యత్తులో ఈ మడ అడవులను కాపాడుకోవడం కానీ, ఉప్పు పన్న లాంటి మొక్కలను కాపాడుకోవడం కానీ, లేకపోతే ఈ చిత్తడి నేలలో ఉండే 2 రకాలు, ఒకటి ఉప్పు నేలల చిత్తడి నేలలు, అలాగే మంచినీటి చిత్తడి నేలలు మనం పరిరక్షించుకోవడం ద్వారా వ్యవసాయం ద్వారా కానీ, లేకపోతే ఈ మొక్కల ద్వారా విడిగే రకరకాల హైడ్రోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో ఈ
కార్బన్ ప్రాసెస్ చేసేటువంటి లక్షణం ఈ చిత్తడి నేలలో పెరిగే మడ మొక్కలకి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ మొక్కల పరిరక్షణ ద్వారా హైడ్రో ప్రాసెసింగ్, ఈ కార్బన్ ప్రాసెసింగ్ ద్వారా ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం జరుగుతుందనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఈ రెండూ కూడా కాపాడుకుంటూ భవిష్యత్తులో మంచి ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి భవిష్యత్ తరాల వారి కోసం మనం పాటుపడాలని చెప్పి ఇప్పుడున్న తరం వారిని కోరుకుంటూ ఈ పర్యావరణ పరిరక్షణ సంస్థ కోరుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇది చిత్తడి నేల గురించి ఈరోజు ముఖ్యం. చిత్తడి నేలల వల్ల పర్యావరణ రక్షణ కాకుండా మొక్కలు అది నీరంతా కూడా నదుల ద్వారా రావడంలో ఈ వ్యవసాయానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. చిత్తడి నేలలో ఉండేటటువంటి మొక్కల వల్ల నీరు శుద్ధై మన వ్యవసాయానికి ఎంతో ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఉన్న వ్యవసాయం కౌలుదారులు అవడం వల్ల ఈ వాళ్ళు పంట పండించుకున్నానే కానీ నేలని బలపరచడానికి చూడటం లేదు. దానివల్ల ఎంతో నష్టపోతున్నాం భూమి. ఆ భూములన్నీ పాడైపోవడానికి కారణం అవుతున్నారు. మరి అందుకని మనం అందరం కూడా భూమిని పరిరక్షించుకుందాం, చిత్తడి నేలల ద్వారా వచ్చేటటువంటి మొక్కల్ని పరిరక్షించుకుందాం, పక్షుల్ని పరిరక్షించుకుందాం. మన భావితరాల పిల్లలకే ఇది ఇంత ఉపయోగం అని చెప్పి తెలియపరిచి మనం అందరం కూడా ఈ పిల్లలను కూడా ముందుకు తీసుకెళ్ళామని చెప్పి రక్షించబడాలంటే చిత్తడి నేలని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ చిత్తడి నేలలు కోరంగి అనే విలేజ్లో చాలా సమృద్ధిగా ఉన్నాయి. అక్కడ ఈ అడవి జంతువులు, మానిపిల్లులు, మామూలు పిల్లులు, చేపలు అన్నీ శుభ్రంగా బతుకుతున్నాయి. ఇక్కడ కూడా మనకు సముద్రంలో కలిసే చోట కూడా చిత్తడి నేలలు ఉన్నాయి. ఆ చిత్తడి నేలని మనం పరిరక్షించుకోవాలి. ఇది మనకి జీవనాధారం ఉంటుంది. దీని తర్వాత తరాల వారికి ఉపయోగపడుతుంది. చిత్తడి నేలల దినోత్సవ సందర్భంగా మన అదృష్టం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక రకాల చిత్తడి నేలలు ఉన్నాయి. అది మడడుగులు కానివ్వండి, కొల్లేరు కానివ్వండి, ఉల్లిగడ్డ సరస్సు కానివ్వండి, ఎక్కువ కోస్టల్ ప్రాంతం కలిగి ఉన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదే శాతంలో చిత్తడి నేలలు కూడా ఉండటం మన అందరికీ ప్రకృతి ఇచ్చిన వరం. మరి ఈ చిత్తడి నేలలు ఉండటం వల్ల మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక రకాల వరదలు రాకుండా, ఒకవేళ వరదలు వచ్చినప్పటికీ వాటి తీవ్రతని తగ్గించే విధంగా ఈ చిత్తడి నేలలు ఎంతగానో ఉపయోగపడినాయి. అంటే ఈ కేవలం ఈ చిత్తడి నేలలు ఉండటం వల్ల మాత్రమే అనేక వేల మంది ప్రాణాలు కాపాడటంతో పాటు అనేక వేల మందికి మత్స్య సంపదని, అనేక రకాల మత్స్య సంపద అందిస్తూ జీవ వైవిధ్యంతో పాటు మానవాళ్ళను కూడా చిత్తడి నేలలు కాపాడుతున్నాయి. అటువంటి చిత్తడి నేలల్ని మన పెద్దలు మనకు అందించారు. మన తర్వాత తరాలకు కూడా వాటిని అందించవలసిన బాధ్యత మనందరి మీద. రైతు కార్యాచరణ అధ్యక్షుడు నేను. ఈ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ చిత్తడి నేలలనే మా తాతలు, తండ్రులు అందరూ వ్యవసాయం చేసిన నాళ్ళు ఈ చిత్తడి నేలలో ఎవరు పరిరక్షించకుండానే వాటిలంతా గుర్తుకొచ్చినాయి. అవి సజావుగా బాగానే సాగినాయి. పరిమళ వ్యవసాయంలో మార్పులు, రకరకాల మార్పులు రావడం వల్ల, రకరకాల పరిస్థితులు మారటం వల్ల చిత్తడి నేలలు అంటే ఏంటి అన్నది ముందు ఎవరి కాళ్ళు ఒకసారి పూర్తిగా అవగాహన తెలుసుకుంటే అందరికీ బాగుంటుంది. రైతులు ఎంత కష్టపడ్డా సరే ముందు దిగుబడులు పెరగాలంటే నేలని బాగు చేసుకోవాలి, నేలని అభివృద్ధి చేసుకోవాలి. నేలని చేయాలంటే నేలకి ఏ నెలలో ఏది ఎలా పండించాలి, ఏ పంటలు వేస్తే బాగా మనకి ముఖ్యంగా మంచి దిగుబడి వస్తుంది, ఆదాయం వస్తుంది అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వాతావరణానికి అనుకూలంగా మన ప్రాంతం అంతా ఉంది. దాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాల్సిన సమయం కూడా ఉంది కనుక ఇప్పుడు కాసేపు ప్రకటనలు.